69వ ఫిల్మ్ఫేర్ అవార్డుల కార్యక్రమంలో పాయల్ రాజ్పుత్ సందడి చేశారు. ఈ అవార్డుల వేడుకలో తొలిసారి పాల్గొంటున్నానని చెప్పిన పాయల్ పలు ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. నటీనటులు, టెక్నీషియన్స్ ప్రతిభను గుర్తించడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని తెలిపింది పాయల్. ఇప్పటి వరకు నేను చాలా అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఐఫా, సైమా వంటి ప్రోగ్రామ్స్లో సందడి చేశా. ఫిల్మ్ఫేర్కు హాజరు కావడం మాత్రం ఇదే తొలిసారి. సినిమాను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్. వివిధ భాషలకు చెందిన నటీనటులను ఇక్కడ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అని పాయల్ చెప్పారు. ఇక ఇప్పటి వరకు మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్ ఏమిటి అన్న ప్రశ్నకు స్పందిస్తూ, ప్రభాస్తో నా పెళ్ళైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిని చూసి బాగా నవ్వుకున్నా. ఇది నిజమైతే బాగుండు అనుకున్నా అని బదులిచ్చారు. ఈ జీవితాన్ని వేరే నటి లేదా నటుడి లైఫ్తో ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎవరిని ఎంచుకుంటారు అని అడగ్గా, నాకు అలాంటి ఉద్దేశం లేదు. ప్రస్తుతం నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది. నా చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తున్నా. వాళ్ళు నాపై చూపించే ప్రేమాభిమానాల వల్ల లైఫ్ మరింత అందంగా మారిందని సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. RX100తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు పాయల్ రాజ్పుత్. తొలి చిత్రంతోనే యూత్కు కనెక్ట్ అయ్యారు. వెంకీ మామ, RDX లవ్, డిస్కో రాజా వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆమె నటించిన తాజా చిత్రం రక్షణ జూన్ 7న విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ప్రస్తుతం పాయల్ గోల్మాల్, ఏంజిల్, కిరాతక సినిమాల్లో నటిస్తున్నారు. తనకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన పాయల్ అవకాశం వస్తే ఆయనతో యాక్ట్ చేయాలని చెప్పింది.